హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ ఆర్టీ వెబ్ ఇంటెలిజెన్స్ ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్ కామెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. పైథాన్ అందరిలాగా జస్ట్ నార్మల్గా టాపిక్ చెప్పి ఎలాగా చేయాలని ప్రాక్టికల్స్ ఒక ప్రోగ్రామ్ చెప్పి కంప్లీట్ చేసేటట్లయితే కాదు. మనం ఈ వీడియోలో థియరీ చూసుకుందాం. అంటే ఎక్కడ ఈ పైథాన్ ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, అసలు ఎందుకు యూజ్ చేస్తారు, ఇండస్ట్రీ లెవెల్ స్టాండర్డ్స్లో ఎలా యూజ్ చేస్తారు, కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ చేయకుండా కరెక్ట్ పద్ధతిలో ఇండస్ట్రీ లెవెల్లో ఎలా యూజ్ చేయాలి అన్నీ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. చివరికి వీడియో అయిపోయేసరికి మీకు ఎటువంటి డౌట్ అయితే ఉండదు. ఈ వీడియోలో థియరీ చెప్తాను, ప్లస్ ప్రాక్టికల్స్ కూడా చూపిస్తాను లైవ్లో. మీకు ఎలా చేయాలి ఏందని అవుట్పుట్ కూడా మొత్తం చూపిస్తాను అనమాట. టెన్షన్ పడకుండా ప్రశాంతంగా అయితే చూడండి. ఈ అన్ని డౌట్లు అయితే క్లియర్ అవుతాయి నాకు తెలిసి. ఇంకా మ్యాక్సిమం మిగిలితే ఏదైనా కామెంట్ చేయండి. పైథాన్ అంటే ఏంటి, పైథాన్ కామెంట్ అంటే ఏంటి అయితే చూద్దాం. అసలు మనం ఈ పైథాన్ కామెంట్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ కామెంట్స్ అయితే ఉన్నాయి పైథాన్లో. ఇంకా నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా యూజ్ చేస్తారు, ఐటీ ఆర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా యూజ్ చేస్తారు, పైథాన్ కోడ్లో ఎన్ని రకాలుగా మనం ఈ పైథాన్ కామెంట్ని యూజ్ చేయొచ్చు, ప్రికాషన్స్ ఏంటి, అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చూద్దాం. అండ్ అదేవిధంగా ఈ వీడియోలో ఇవన్నీ కవర్ చేస్తాను అనమాట. ఇంకా వీడియో అయిపోయేసరికి మీకు ఎటువంటి డౌట్స్ అయితే ఉండవు నాకు తెలిసి. ఇంకా ఇండస్ట్రీ లెవెల్ స్టాండర్డ్స్లో అయితే చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ డైవ్ ఇంటూ అవర్ ప్రోగ్రామింగ్ వరల్డ్. వీడియో ఎండింగ్లో అయితే మీకు ఒక విషయం ఏంటంటే, ప్రాక్టికల్గా అయితే కామెంట్స్ ఎగ్జాంపుల్స్ అన్నీ చూపిస్తాను రన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి. అంటిల్ యువర్ గోల్ రీచ్ అవర్ డే విల్ కమ్. మనకంటూ ఒక రోజు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా వస్తుంది. మనం ఇబ్బందులకి కష్టాలకి ఆగకుండా మన ప్రయత్నం మనం చేస్తూనే వెళ్దాం. అసలు పైథాన్ కామెంట్ అంటే ఏంటి, అసలు అఫీషియల్ డెఫినేషన్ అయితే ఏందో చూద్దాం. ద కామెంట్ ఇన్ పైథాన్ బిగిన్స్ విత్ ద హ్యాష్ క్యారెక్టర్. అంటే హ్యాష్ క్యారెక్టర్తో అయితే మన పైథాన్ కామెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎక్స్టెండ్స్ టు ద ఎండ్ ఆఫ్ ద ఫిజికల్ లైన్. అంటే ఫిజికల్ లైన్ అంటే ఈ మనం ఒక హ్యాష్ క్యారెక్టర్ పెట్టాము అని అంటే ఆ లైన్ కంప్లీట్ అయ్యేంత వరకు, ఎండ్ ఆఫ్ ది లైన్ వరకు ఆ కామెంట్ అయితే వర్క్ అవుతుంది అనమాట. ఎనేబుల్ అయి ఉంటుంది, ఈ కామెంట్ లాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ లైన్కి వస్తే ఇంకా అది ఈ కామెంట్ అనేది నెక్స్ట్ లైన్కి వర్తించదు. ఓకేనా. నెక్స్ట్ లైన్ ఇది ఎగ్జాంపుల్ అనమాట, సోర్స్ కోడ్. ఇది కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటని, రన్ చేసి చూపిస్తాను, ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇది అనమాట ఎగ్జాంపుల్. ద కామెంట్ ఈజ్ ఇగ్నోర్డ్ బై ద పైథాన్ ఇంటర్ప్రెటర్. పైథాన్ అనేది ఇంటర్ప్రెటర్ మీద రన్ అవుతుంది. ఇంటర్ప్రెటర్ అంటే అది ఎగ్జిక్యూట్ చేసేది, రన్ చేసేది, ఎర్రర్స్ చూపించేది మొత్తం ఇదే అనమాట ఇంటర్ప్రెటర్ ఇంటర్నల్గా. సో అవుట్పుట్ అయితే మనకి ఈ కోడ్ మనం రన్ చేస్తే అవుట్పుట్ అయితే మనకి ఇలా వస్తుంది అనమాట. బాక్స్ ఏముండదు, ఓన్లీ ఈ డబల్ కొటేషన్స్లో ఏముందో అది ప్రింట్ అవుతుంది అనమాట. ఈ కామెంట్ ఏదైతే ఉందో లైను, ఈ లైన్ మొత్తాన్ని అవాయిడ్ చేసేస్తుంది అనమాట. రన్ చేయకుండా స్కిప్ చేసి మనకు ఓన్లీ ప్రింట్ అనేది అవుట్పుట్ హాయ్ టెకీస్ అని మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఈ బాక్స్ వీస్లో ఏముండవు, హాయ్ టెకీస్ అని అయితే మనకు ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ కామెంట్ ఇన్ సింప్లర్ వే. కామెంట్ అంటే ఏంటి అసలు అనేది సింపుల్గా చేసి చూద్దాం. ఈ లైన్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ కోడ్ దట్ ఈజ్ రిటర్న్ ఓన్లీ ఫర్ హ్యూమన్ అండర్స్టాండింగ్. అంటే ఒక ప్రోగ్రాంలో ఒక లైన్ లేదా ఒక పార్ట్ అయితే, ప్రోగ్రాంలో ఒక లైన్ లేదా ఒక పార్ట్ అనుకోవచ్చు ఈ కామెంట్ని. ఇది హ్యూమన్కి ఈ ప్రోగ్రామ్ ఏంటి అని అర్థం అవటం కోసం ఈ కామెంట్ని అయితే యాడ్ చేస్తారనమాట. అది సింపుల్గా అయితే మనం చూసుకుంటే జనరల్గా హ్యూమన్ అండర్స్టాండింగ్ కోసం అనమాట. అది ఒక కోడ్లో ఒక పార్ట్ అవ్వచ్చు లేదా ఒక లైన్ అవ్వచ్చు అనమాట. అండ్ ఈజ్ ఇగ్నోర్డ్ బై ద పైథాన్ ఇంటర్ప్రెటర్. నాకు చెప్పాను కదా, ఇంటర్ప్రెటర్ చేత ఈ కామెంట్ అనేది ఇగ్నోర్ చేయబడుతుంది, అవాయిడ్ చేయబడుతుంది అనమాట. అది రన్ అవ్వదు, జస్ట్ ఫర్ కోడ్లు అయితే మనకి హ్యూమన్కి అర్థం కావటం కోసమే మాత్రమే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వై డూ వీ యూస్ కామెంట్స్. ఇది అనమాట. ఇది జనరల్ కామెంట్ అంటారు. పైన ఇచ్చేది జనరల్ కామెంట్. ఇది ఇన్లైన్ కామెంట్ అనమాట. ఏదన్నా ఒకటి లాజిక్ కానీ
ఒక లాజిక్ కానీ ఏదన్నా లైన్ కానీ ఉంటే ఇలాగ లాజిక్ కానీ ఏదైనా లైన్ కానీ ఉంటే అది అర్థం కాదు అనుకుంటే మనం ఇక్కడ కామెంట్ రాసుకోవచ్చు అనమాట. ఇన్లైన్ కామెంటు. ఇది ఎక్కడి నుంచి అయితే ఈ హ్యాష్ క్యారెక్టర్ స్టార్ట్ అవుతుందో దాని తర్వాత నుంచి ఆ లైన్ మొత్తం కామెంట్ కింద పరిగణించబడుతుంది. ఓకేనా. కామెంట్ కింద మనకి నెక్స్ట్కి ఒకవేళ ఇది ఒక లాజిక్ అనుకోండి, మన ఏ లాజిక్కో అక్కడ మనం హ్యాష్ ట్యాగ్ పెట్టి రాసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ కామెంట్స్ అయితే పెట్టద్దు. మొత్తం క్లమ్జీగా కొంచెం కాంప్లెక్స్ అర్థం కాకుండా అయితే ఉంటుంది. రీడబిలిటీ తగ్గిపోద్ది అనమాట. రీడబిలిటీ. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెకండ్, వై డూ వి యూస్ కామెంట్స్. కామెంట్స్ అసలు మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే టు ఎక్స్ప్లెయిన్ రెఫరెన్స్ ద లాజిక్ ఆఫ్ కోడ్, ఫ్యూచర్ ప్రూఫ్ అండ్ రిఫరెన్స్ అనమాట. మనం రాసిన కోడ్ ఫ్యూచర్లో మనకి ఏదైనా ఒక 3 months 4 months తర్వాత మన కోడ్ తీసి చూసామంటే మనకైతే అది అర్థం కావాలి. అసలు కోడ్ ఏంటి, ప్రోగ్రామ్ ఎందుకు మనం ఈ కోడ్ అనేది రాసాము, ఆ పర్పస్ ఏంటి అని అయితే మనకి అర్థం కావటం కోసం. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ ఫీల్డ్ అయితే ఉండకపోవచ్చు, లేదా వేరే కంపెనీకైనా షిఫ్ట్ అవ్వచ్చు, లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనమాట. ఒక వేరే వాళ్ళు మన టీమ్ లీడర్ అనుకుంటే మన టీమ్ మెంబర్స్ కానీ ఈ కోడ్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకైతే ఆ కోడ్ చూడంగానే అర్థం అవ్వాలన్నమాట. ఇది దేనికి సంబంధించిన కోడ్ అర్థమవుతుంది ఈజీగా మనం కామెంట్స్ అయితే పెట్టినప్పుడు. ఒకటి, మనం ఎప్పుడైనా లేటర్ చూసినప్పుడు మనకు అర్థం కావటం కోసం. 2, మన టీమ్మేట్స్ కానీ మన ప్రాజెక్ట్ మేట్స్ కానీ లేకపోతే మనం ఎవరికన్నా సబ్మిట్ చేసినప్పుడు కానీ మన మేనేజర్స్ కానీ వాళ్ళకి అర్థం అవ్వాలన్నప్పుడు మన టీం మెంబర్స్కి మనం ఫార్వర్డ్ చేసినప్పుడు వాళ్ళు చూడంగానే వాళ్ళకి ఈజీగా అయితే అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్ అనేసి. అండ్ మన మేనేజర్కి కానీ నెక్స్ట్ అర్థమవుతుంది అనమాట ప్రాజెక్ట్ ఏంటి, అసలు ఏంటి మొత్తం టోటల్ ఓవరాల్ అనేది. అందుకోసం అనమాట ఈ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కామెంట్స్ అనేవి ఉంటుందన్నమాట. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం లాజిక్ కానీ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అంటే టు మేక్ ద కోడ్ రీడబుల్ ఫర్ టీమ్ మెంబర్స్. ఇందాక చెప్పాను కదా, టీమ్ మెంబర్స్కి మన కింద మెంబర్స్కి అర్థం కావడం కోసం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టు డిజేబుల్ కోడ్ ఆర్ టెంపరీ రిమూవ్ కోడ్ అనమాట. మనం టెంపరీగా కోడ్ని అయితే రిమూవ్ చేసుకోవడానికి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఇక్కడ ఒరిజినల్ అయితే ఇదనమాట. ఏజ్ అనేది యూజర్ మీరు ఒకసారి ఇక్కడ చూసుకుంటే మన యాక్చువల్ ప్రోగ్రామ్ అయితే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అయితే తీసుకోవటం అనమాట. అటువంటప్పుడు మనం జస్ట్ ఒకసారి ఈ ప్రోగ్రామ్ని అయితే చెక్ చేసుకోవడానికి అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా. ఇది మెయిన్ వచ్చేసరికి ఇది నార్మల్ జనరల్ కామెంట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఓటింగ్ ఎలిజిబిలిటీ చూసుకోవడానికి అనమాట. ఇప్పుడు మనం చెక్ చేయాలన్నమాట 18 yearsకి ఓటింగ్ ఎలిజిబిలిటీ వస్తుందా, కోడ్ చెక్ చేయడం అనమాట. 18 కంటే తక్కువ అయితే నాట్ ఎలిజిబుల్ అని వస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం చెక్ చేసుకోవాలన్న. అటువంటి టైంలో ఈ యూజర్ ఇన్పుట్ దగ్గర నుంచి తీసుకునేది కామెంట్లో పెట్టి మనం ఇక్కడ చెక్ చేసుకుంటాం అనమాట. ఒకసారి 18 ఇస్తాం, ఒకసారి 16 ఇస్తాం, ఒకసారి 18 అబవ్ అనమాట 30 ఇస్తాం. ఈ 3 కేసెస్లో మన కోడ్ కరెక్ట్గా వర్క్ అయితే మనం ఈ కామెంట్ తీసేసి ఈ లైన్ అయితే ఎలిమినేట్ చేస్తాం అనమాట, డిజేబుల్ చేస్తాం. అలాగే చెక్ చేసుకోవడానికి అనమాట. టెంపరీగా కోడ్ని రిమూవ్ చేసుకోవడానికి, డిజేబుల్ చేసుకోవడానికి ఈ హ్యాష్ ట్యాగ్లని కామెంట్స్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సింగిల్ లైన్ కామెంట్. తర్వాత టు రైట్ టు డూస్ ఆర్ రిమైండర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లైన్ని అంటే ఏదైనా మనం గుర్తుంచుకోవడానికి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ట్రాగా యాడ్ చేసామనుకోండి లైన్, మనం టెస్ట్ చేయడానికి కావచ్చు, లేదా చిన్న ఏదైనా తెలుసుకోవడానికి కావచ్చు. ఇంకా ఫ్యూచర్లో మనం ఈ లైన్లో ఇంకా సంథింగ్ ఏదైనా యాడ్ చేయాలి లాజిక్, ఈ లైన్లో ఇంకో లాజిక్ సంథింగ్ యాడ్ చేయాలి, మనకైతే అంత టైం లేదు, ఫాస్ట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సబ్మిట్ చేయాలన్నా లేకపోతే తర్వాత మనం కొంచెం కాంప్లెక్స్ ఇది లాస్ట్లో ఆలోచిద్దామనైనా అటువంటి టైంలో మనం అలా అనుకున్నప్పుడు ఒక చిన్న కామెంట్ అయితే పెట్టి మనం ఇంప్లిమెంట్ దిస్ లేటర్ అని రాస్తాం అనమాట. అప్పుడు ఇంప్లిమెంట్ దిస్ లేటర్ అని పెట్టి లాస్ట్లో ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, కోడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం వెరిఫై చేసుకొని ఇంకా ఏమైనా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటే ఇక్కడ ఇంప్లిమెంట్ లేటర్ అని ఉంటుంది కదా, అక్కడ మనం ఆ ఇంప్లిమెంట్ లేటర్ అన్నప్పుడు ఆ కోడ్ని ఇంప్లిమెంట్ చేసి ఈ హ్యాష్ క్యారెక్టర్ని కామెంట్ని అయితే ఎలిమినేట్ చేస్తాం అనమాట. అట్లాంటివి మనం ఏదైనా గుర్తు చేయడానికి మనం సింపుల్గా ఇక్కడ కామెంట్లు అయితే పెట్టుకొని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు తర్వాత. అలా రిమైండర్స్కి మనం చేయవలసినవి, మనకు గుర్తు చేయాల్సినవి అట్లాంటివి ఏమైనా ఉంటే మనం అక్కడ కామెంట్ రూపంలో రాసుకుంటాం అనమాట. ఇంకా నెక్స్ట్ ఎన్ని టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఇన్ పైథాన్లో ఎన్ని రకాల కామెంట్స్ అయితే ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ది సింగిల్ లైన్ కామెంట్, తర్వాత మల్టీ లైన్ కామెంట్ అనమాట. సింగిల్ లైన్ కామెంట్ మా అఫీషియల్గా అయితే సింగిల్ లైన్ కామెంటే ఉంటుంది, మల్టీ లైన్ కామెంట్ అని సపరేట్గా అయితే ఏముండదు పైథాన్లో.
కాకపోతే జస్ట్ మనం మన ఫ్లెక్సిబిలిటీ కోసం అయితే మల్టీ లైన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. చూద్దాం ఫస్ట్ సింగిల్ లైన్ కామెంట్స్ అయితే చూద్దాం. సింగిల్ లైన్ కామెంట్ వచ్చేసి ఈ సింటాక్స్ అయితే ఇదనమాట. మనం ఇందాక ప్రీవియస్గా చూసినట్టే హ్యాష్ క్యారెక్టర్ కామెంట్ ఏమైనా పెట్టుకుంటే ఇది సింగిల్ లైన్ కామెంటు. ఎగ్జాంపుల్ తీసుకుంటే దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ సింగిల్ లైన్ కామెంట్ ప్రింట్ వెల్కమ్, ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ కూడా మీకు రన్ చేసి చూపిస్తాను అనమాట. తర్వాత మల్టీ లైన్, ఈ సింగిల్ లైన్ కామెంట్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఈ సింగిల్ లైన్ కామెంట్ అనేది ఇందాక జనరల్ పర్పస్ నేను చూపించాను కదా, అలాగా ఏదన్నా పైన జనరల్ పర్పస్కి అండ్ సింగిల్ లైన్ కామెంట్లో ఒక సింగిల్ లైన్లో ఒక ప్రోగ్రామ్ గురించి ఏంటి అని చెప్పడం, ఏదైనా జనరల్ పర్పస్కి ఒక చిన్న ఇన్లైన్ ఇదిగోండి ఒకవేళ మన ప్రోగ్రామ్ మొత్తం ఏంటి అని ఒక జనరల్ కామెంట్ చేయటం కానీ, ఇన్లైన్ కామెంట్ ఒక లాజిక్ అంటే ఏంటి అని రిప్రజెంట్ చేయడానికి కానీ, అట్లాగా సింగిల్ లైన్గా సింపుల్గా చెప్పుకోవడానికి వన్ లైన్లో కానీ మనం ప్రోగ్రామ్ గురించి చెప్పడానికి అటువంటి టైంలో ఈ సింగిల్ లైన్ కామెంట్ని అయితే మనం యూజ్ చేస్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ అనేది మనం మల్టీ లైన్ కామెంట్స్ గురించి అయితే చూద్దాం. మల్టీ లైన్ కామెంట్స్లో 2 రకాలుగా మనం మల్టీ లైన్ కామెంట్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అవి ఏంటో చూపిస్తాను అనమాట. ఒకటి హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి, రెండోది సెకండ్ వే ఏంటంటే ట్రిపుల్ కొటేషన్స్ యూజ్ చేసి అనమాట. ఫస్ట్ది ఏంటంటే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి మల్టీ కామెంట్స్ గురించి చూద్దాం. ఇప్పుడు పైథాన్ అనేది డజంట్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ మల్టీ లైన్ కామెంట్ సింటాక్స్ లైక్ అదర్ లాంగ్వేజెస్ లాగా సపరేట్గా మల్టీ లైన్ కామెంట్స్కి అయితే పైథాన్ అయితే లేదనమాట. పైథాన్ అవైలబిలిటీ లేదు అది. నెక్స్ట్ బట్ వీ యూజ్ లైక్ దిస్, కాకపోతే ఈ సింగిల్ లైన్ కామెంట్నే మనం మల్టీ లైన్ కామెంట్స్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ మల్టీ లైన్ కామెంట్స్ని ఈ హ్యాష్ క్యారెక్టర్ మల్టీ లైన్స్ని మనం 3 లైన్స్ ఉంటే మాత్రం యూజ్ చేసుకోవాలి మ్యాక్సిమం. ఇంకంతకంటే దాటితే కనుక మీరు చెప్పాల్సింది, ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, ఏదైనా కామెంట్ రూపంలో చెప్పాల్సింది, టీమ్మేట్స్కి ఏదైనా తెలియజేయాల్సింది, ఎక్స్ప్లెనేషన్ ఇలాంటిది ఏమన్నా ఉంటే, ఇన్స్ట్రక్షన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరు ట్రిపుల్ కొటేషన్స్కి అయితే వెళ్ళిపోవటం మంచిది. ట్రిపుల్ కొటేషన్ కామెంట్స్కి వెళ్ళిపోవడం మంచిది. ఈ హ్యాష్ క్యారెక్టర్స్ 3 లైన్ మించి అయితే రాయకూడదు. ఎందుకంటే చూడటానికైతే క్లమ్జీగా కాంప్లెక్స్గా కొంచెం చిరాగ్గా ఉంటుంది అనమాట. అంత చూడటానికి బాగుండదు, రీడబిలిటీ అయితే తగ్గిపోతుంది. ఓకేనా. 3 లైన్స్ ఉంటే మాత్రమే మ్యాక్సిమం ఈ సింగిల్ లైన్ కామెంట్స్ని మల్టీ లైన్ కామెంట్స్గా యూజ్ చేయండి. అంతవరకు అంతకంటే దాటితే అయితే వద్దు. ఇప్పుడు సెకండ్ వే అయితే చూద్దాం. సెకండ్ వే ఏంటంటే ట్రిపుల్ కొటేషన్స్ అనమాట. ఇది ఎందుకు అంటే మనం ఇది సింగిల్ లైన్ కామెంట్స్ తోటి ఎక్కువ లైన్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. మ్యాక్సిమం మనం మహా అయితే 3 లైన్స్ మటుకే మనం యూస్ చేసుకోగలుగుతాం అనమాట ఈ హ్యాష్ క్యారెక్టర్ తోటి మల్టీ లైన్ కామెంట్స్గా. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మనం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కొంచెం ఎక్కువ 4 లైన్స్ 5 లైన్స్ అలాగే ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మనం ఈ ట్రిపుల్ కొటేషన్స్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇది డాక్యుమెంటేషన్ కోసం, ఏదైనా ఒక కంప్లీట్ కోడ్ ప్రాజెక్ట్ యొక్క డాక్యుమెంటేషన్ కోసం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాట్ టెక్నికల్లీ కామెంట్, ఇదైతే కామెంట్ కాదు, డెవలపర్స్ ఇండస్ట్రీ లెవెల్ స్టాండర్డ్స్లో వీళ్ళైతే ఫ్లెక్సిబిలిటీ కోసం ఈ మల్టీ లైన్ కామెంట్స్ని అయితే ఇలా యూజ్ చేస్తారనమాట ట్రిపుల్ కొటేషన్స్ తోటి. ఎందుకంటే పైథాన్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఫ్లెక్సిబిలిటీ కోసం వీళ్ళైతే యూజ్ చేస్తారనమాట ఇలా వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ కోసం. బట్ యూజ్డ్ ఇన్ దట్ వే అలాగనమాట. ఎక్కువ హ్యాష్ క్యారెక్టర్లతో పెడితే అది రీడబిలిటీ తగ్గిపోయి చూడడానికి అయితే బాగుండదు, కోడ్ అంతా కొంచెం క్లమ్జీగా అండ్ కాంప్లెక్స్గా తయారవుతుంది. అందుకని వీళ్ళు ఈ టెక్నిక్ అయితే కనుగొన్నారనమాట డెవలపర్స్ ఇండస్ట్రీలో. ట్రిపుల్ కొటేషన్స్ ఏంటంటే ఇలాగ ట్రిపుల్ కొటేషన్స్ అయితే రాయాలి. మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న డాక్యుమెంటేషన్కి, ఏదైనా క్లాసు లేదా ఫంక్షన్స్ ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు కొంచెం ఎక్కువ లైన్స్ రావాలన్నప్పుడు ఈ ట్రిపుల్ కొటేషన్స్ యూస్ చేస్తారు. సింటాక్స్ అయితే ఇదనమాట. ఇలాగైనా రాయొచ్చు. ట్రిపుల్ కొటేషన్స్ లేదు అని అంటే మనం సింగిల్ కొటేషన్స్ 3 పెట్టి ఇలాగైనా రాయొచ్చు అనమాట. ఇంకా షార్ట్ కట్స్ అయితే చూసుకుంటే మనం పైచామ్లో కానీ విఎస్ కోడ్లో కానీ ఈ కంట్రోల్ ప్లస్ స్లాష్ అయితే ఫ్రంట్ స్లాష్ అయితే ఇస్తే మనకి ఆటోమేటిక్గా పైథాన్ కామెంట్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. మనం సెలెక్ట్ చేసి మనం 2 లైన్స్ ఉన్నాయంటే మనం ఈ లైన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి కంట్రోల్ ప్లస్ స్లాష్ అయితే క్లిక్ చేసామంటే మనకి కామెంట్ అయితే చేసేయచ్చు అనమాట. కామెంట్ చేసింది మళ్ళీ కంట్రోల్ ప్లస్ స్లాష్ ఇస్తే మళ్ళీ అన్కామెంట్ అయితే అయిపోతుంది ఆ సెలెక్ట్ చేసిన భాగం వరకు, పార్ట్ వరకు.
ఓకేనా. ఇది షార్ట్ కట్స్ అనమాట పైచామ్ విఎస్ కోడ్ల వరకు. మిగతావి కూడా వర్క్ అవుతున్నాయి, ఒకసారి చెక్ చేయండి మీరు, మీకేం తెలిస్తే. ఇంకా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్లో మనం ఎలా యూస్ చేస్తాం ఏంటి అని చూసుకుంటే, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇదైతే సోర్స్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫంక్షన్ అయితే ఉందనుకోండి, ఫంక్షన్ ఆర్ మెథడ్ అయితే ఉందనుకోండి. ఈ ఫంక్షన్ గురించి ఒక డెవలప్ చేసిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాడు అనుకోండి టీమ్మేట్స్కి డైరెక్ట్ కోడ్ సెండ్ చేస్తే వాళ్ళకైతే కొంచెం అర్థం కాకపోవచ్చు, టైం వేస్ట్ వాళ్ళు మళ్ళీ మొత్తం దాన్ని వెరిఫై చేసి అర్థం చేసుకోవడానికి. ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే వాళ్ళు చూడంగానే అర్థమైపోయింది వాట్ ఈస్ వాట్ అని, కన్ఫ్యూజన్ ఉండదు, నీట్గా అయితే డెవలప్ చేసుకోవచ్చు ఎర్రర్స్ లేకుండా. అందుకని చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ డెవలపర్ అయితే ఇస్తాడనమాట, ఒక టీమ్మేట్. దిస్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ బేస్డ్ ఆన్ ద ఇన్కమ్. ఇట్ సింప్లీ డమ్మీ లాజిక్ రిప్లేస్ లేటర్ విత్ రియల్ వన్. ఇదైతే ఒక డమ్మీ చిన్న ఒక అవగాహన, ఒక ఐడియా కోసం అయితే డెవలప్ చేసింది. తర్వాత మనం దాన్ని రియల్ కోడ్ తోటి ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పాడనమాట. చిన్న ఒక ఇన్ఫర్మేషన్ అనమాట, దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాడు. ఇది ఒక ఫంక్షన్. ఇది ఇలాగా ఒక రియల్ లైఫ్లో ఇలా జరుగుతుందన్నమాట. కామెంట్ గురించి అయితే రియల్ లైఫ్లో ఇలా ఉంటుంది. ఈ ట్రిపుల్ కోట్స్ అనేవి యూజ్డ్ ఒఫిషియల్లీ యాజ్ ఒఫిషియల్గా డాక్యుమెంట్ స్ట్రింగ్స్, అంటే డాక్ స్ట్రింగ్స్ అంటే ఒక డాక్యుమెంట్ ఉంటే దాన్ని స్ట్రింగ్ రూపంలో ఇలాగా డాక్ స్ట్రింగ్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వాట్ ఈజ్ వాట్ అని, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్యుమెంట్ గురించి లేదా ప్రోగ్రామ్ గురించి, ఒక చిన్న ఫంక్షన్ క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే యూజ్ చేస్తారనమాట డాక్ స్ట్రింగ్స్. అండ్ ఈ హ్యాష్ క్యారెక్టర్ అనేది యూజ్డ్ ఫర్ ఆబ్వియస్ అండ్ రెగ్యులర్ కామెంట్స్. రెగ్యులర్ కామెంట్స్ చిన్నవి మనం అవతలకి చిన్నగా సింపుల్గా చెప్పడానికి అయితే అనమాట, ఇండికేట్ చేయడానికి, క్లారిటీగా సింపుల్గా ఉండడానికి అయితే ఈ హ్యాష్ క్యారెక్టర్ కామెంట్స్ అయితే యూజ్ చేస్తారనమాట రెగ్యులర్గా. ఇంకా ఏమి తప్పులేం చేయకూడదు అంటే వాట్ నాట్ టు డూ, అన్ప్రొఫెషనల్గా ఉండేవి ఏంటి అని అంటే, ఏదైనా ఒక కోడ్ ఉంటే దాన్ని ట్రిపుల్ కొటేషన్స్ తోటి అయితే మనం కామెంట్ చేయకూడదు, అది రాంగ్ అనమాట. అది అన్సేఫ్ అండ్ అన్ప్రొఫెషనల్ కూడా. ఇలాగైతే ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఐడిఈస్ లేదా పైథాన్ ఇది రిస్కీ ప్రాసెస్ అనమాట. వై? బికాస్ ఐడిఈస్ ఆర్ లిటరల్స్ మే కన్ఫ్యూజ్ యాజ్ ఎ స్ట్రింగ్. ఐడిఈస్ మళ్ళీ లేదా లిటరల్స్ అనేవి ఈ స్ట్రింగా లేకపోతే కోడా అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అందుకని కోడ్ని ఎప్పుడు ట్రిపుల్ కొటేషన్స్ తోటి అయితే కామెంట్ చేయకూడదు. అటువంటి టైంలో ఎప్పుడు హ్యాష్ క్యారెక్టర్ని యూస్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ కొంచెం చాలామంది అడుగుతూ ఉండే క్వశ్చన్ ఏంటంటే, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఏంటంటే, ట్రిపుల్ కొటేషన్స్ని ఒఫిషియల్గా యాక్సెప్ట్ చేస్తుందా ఇండస్ట్రీ? ఎందుకంటే ట్రిపుల్ కొటేషన్స్ పైథాన్ ప్రకారం అఫీషియల్ కామెంట్స్ కాదు కదా, కానీ ఇండస్ట్రీ అయితే యాక్సెప్ట్ చేస్తుందా అని అడుగుతూ ఉంటారు అనమాట. ఎస్, ఆబ్వియస్లీ యాక్సెప్ట్ చేస్తుంది. ఐటీ లేదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యాక్సెప్ట్ చేస్తారనమాట ట్రిపుల్ కొటేషన్స్ యూజ్ చేయడానికి కామెంట్ లాగా. బట్ లిమిటేషన్స్ అండ్ కాంటెక్స్ట్, సందర్భానుచితంగా కొన్ని మెయిన్ సిచ్యువేషన్లో బట్టి ఆ స్పెసిఫిక్ సిచ్యువేషన్లో అయితే మనం ఈ ట్రిపుల్ కొటేషన్స్ని అయితే యూజ్ చేయాలి. ఎలాంటి టైంలో యూజ్ చేస్తే ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేస్తుంది అంటే, డాక్ స్ట్రింగ్స్ ఏమన్నా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా, ఫంక్షన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, క్లాస్ కానీ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ఉంటే దాని సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ కానీ ఆ ప్రాజెక్ట్ గురించి వాట్ ఈజ్ వాట్ అని చెప్పి ఇలాంటి వాటికైతే మనం యూజ్ చేసుకోవచ్చు. టెంపరరీ బిగ్ బ్లాక్స్ అనమాట. ఏదైనా ఒక ఫంక్షన్ కానీ క్లాస్ ఇందాక చెప్పినట్లుగా ఒక టెంపరరీగా అయితే మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు, తర్వాత దానికి అన్కామెంట్ చేసేయచ్చు. ఇంటర్నల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కోడ్ ఉంది, దిస్ స్క్రిప్ట్ ఈజ్ అండర్ డెవలప్మెంట్, ఇది డెవలప్మెంట్లో ఉంది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అవ్వలేదు, డోంట్ రన్ ఆన్ ప్రొడక్షన్ యెట్. డైరెక్ట్గా మీకు ప్రొడక్షన్లోకి అయితే మీరు దీన్ని డిప్లాయ్ చేసేట్లుగా అయితే మీరు దీన్ని రన్ చేయొద్దు డిప్లాయ్మెంట్లో, ప్రొడక్షన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే బిఫోర్ పబ్లిషింగ్ మీరైతే కాంటాక్ట్ చేయండి డెవాప్స్ కానీ, ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇస్తారు కదా, అటువంటి ఇన్స్ట్రక్షన్స్ లైక్ అలాంటి వాటికైతే మనం యూజ్ చేసుకోవచ్చు. కోడ్ ఎవరికైనా వేరే వాళ్ళకి సెండ్ చేసేటప్పుడు దాన్ని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా అయితే ఉండడానికి ఇలా చిన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం ఇవ్వచ్చు. టీమ్ లీడర్గా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం కానీ, టీమ్మేట్స్ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసేటప్పుడు ఇట్లాంటి టైంలో యూజ్ చేస్తూ ఉంటారు అనమాట ట్రిపుల్ కొటేషన్స్ అనేవి. ఇంకా చెప్పాను కదా, ఏమన్నా రిమైండర్స్ కానీ, ఏమన్నా చేయాల్సినవి కానీ, ఏమైనా మనకు గుర్తు చేయాల్సినవి కానీ ఉంటే మనం ట్రిపుల్ కొటేషన్స్లో రాసుకోవచ్చు సింపుల్గా. ఇంకా ఫంక్షన్స్, మాడ్యూల్స్, ప్యాకేజెస్, డాక్యుమెంట్స్, ఏమైనా ఎక్స్ప్లెనేషన్స్ ఇలాంటివి ఉంటే మనం ట్రిపుల్ కొటేషన్స్ యూజ్ చేయొచ్చు. యాప్కి చిన్న దానికి ఒక లైన్కి ప్రోగ్రామ్ మొత్తం చిన్నగా
వాట్ ఈజ్ వాట్ అని చెప్పేదానికి, ప్రోగ్రామ్ ఇండికేట్ చేసేదానికి ఒక సింగిల్ లైన్కి అయితే యూస్ చేయకూడదు. ఇలాగా అవసరమైనప్పుడు మాత్రమే యూస్ చేయాలన్నమాట, ఫ్రీక్వెంట్గా అయితే యూస్ చేయకూడదు. అండ్ ఇది ఎగ్జాంపుల్ మనకి, ఓకేనా. ఫైనల్ సమ్మరీ ఏంటంటే సింపుల్గా ఒక ముక్కలు అయితే చెప్తాను మొత్తం గురించి. హ్యాష్ క్యారెక్టర్ అయితే యూజ్ వెన్ యువర్ గోల్ ఈస్ కామెంటింగ్ కోడ్ క్లియర్లీ అండ్ సేఫ్లీ. మీ కోడ్ని అయితే సింపుల్గా క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదా ప్రొవైడ్ చేయాలి, లేదా ఇండికేట్ చేయాలి అంటే హ్యాష్ క్యారెక్టర్లు అయితే చెప్పాలి. సింపుల్గా క్లియర్గా అండ్ సేఫ్గా ఉండాలంటే కోడ్ నీట్లీగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ట్రిపుల్ కొటేషన్ కామెంట్స్ని ఎప్పుడు యూస్ చేయాలంటే యూజ్ వెన్ యువర్ కోడ్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ సెక్షన్స్ ఆర్ డాక్యుమెంటేషన్స్ ఆర్ నాట్ కామెంటింగ్ అవుట్ రియల్ కోడ్. అంటే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ట్రిపుల్ కొటేషన్స్ యూస్ చేయాలి. ఏదైనా సెక్షన్స్ని చెప్పేటప్పుడు ఆ సెక్షన్స్ కోసం చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇలా సెక్షన్స్, అవి అప్పుడు ఈ ట్రిపుల్ కొటేషన్స్ యూస్ చేయాలి. అండ్ డాక్యుమెంటేషన్ కోసం ట్రిపుల్ కొటేషన్స్ అయితే యూస్ చేయాలి, ప్రాజెక్ట్ వాట్ ఈజ్ వాట్ అని. కాకపోతే రియల్ కోడ్కి అయితే కామెంట్ చేయకూడదు. ఇదనమాట టోటల్గా. ఇంకా మనం లేట్ చేయకుండా డైరెక్ట్ మీకు ప్రాక్టికల్గా అయితే మీకు ల్యాప్టాప్లో చేసి చూపిస్తాను. ఈ కామెంట్స్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, ఎగ్జాంపుల్స్ అన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఎలా ఓపెన్ చేసి కామెంట్స్ ఎలా చేయాలంటే చూద్దాం ప్రాక్టికల్గా. ఇక్కడ సెర్చ్ అయితే ఉంటుంది కదా, సెర్చ్ చేసిన తర్వాత మీరు పైథాన్ అని అయితే సెర్చ్ చేయండి. ఫస్ట్లోనే మీకు ఇక్కడ ఐడీలు అయితే వస్తుందన్నమాట, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లాంటి ఒక బాక్స్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఒక కొత్త ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం మనం, న్యూ ఫైల్. నేనైతే ప్రోగ్రామ్స్కి మొత్తానికి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫోల్డర్లో అయితే మనం ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ని అయితే సేవ్ చేసుకుందాం. సేవ్ యాస్ పైథాన్ ప్రోగ్రామ్స్కి నేను ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను అనమాట, ఒకటి పైథాన్ ప్రోగ్రామ్స్ అని చెప్పి. దీంట్లో అయితే సేవ్ చేద్దాం అనమాట. పైథాన్ ప్రోగ్రామ్ 1.py అనే ఎక్స్టెన్షన్తో అయితే మనం సేవ్ చేయాలి. ఇప్పుడు అయితే మనం పైథాన్ ప్రోగ్రామ్ 1 అయితే మనం ప్రోగ్రామ్ని అయితే ఒక ఫైల్ తీసుకున్నాం అనమాట, దాన్ని సేవ్ చేసాం. ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్ అయితే చేద్దాం అందులో. అలా సేవ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంక ఎగ్జాంపుల్స్ అయితే మనం చూద్దాం అనమాట ఒక్కొక్కటిగా. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి చూద్దాం. శాంపుల్ ప్రోగ్రామ్ ప్రింట్ హాయ్ టెకీస్ అదనమాట. ఇప్పుడు చూడండి, ఇంకా రన్ చేద్దాం అనమాట. దీన్ని సేవ్ చేయాలి, మనం కొట్టిన దాన్ని సేవ్ చేద్దాం. ఫైల్ సేవ్, రన్ చేద్దాం. ఇంకా రన్. మనకైతే హాయ్ టెకీస్ అని అయితే చూసారు వచ్చింది. ఈ కామెంట్ అనేది ఫస్ట్ లైన్ హ్యాష్ క్యారెక్టర్ ఇచ్చిన కామెంట్ లైన్ మొత్తం, ఈ లైన్ మొత్తం అయితే మనకి అవాయిడ్ చేసింది అనమాట. ఇంటర్ప్రెటర్ స్కిప్ చేసింది. ఓన్లీ మనం ప్రింట్ చేసిన హాయ్ టెకీస్ అని మాత్రమే ప్రింట్ అయింది. ఈ లైన్లో మీరు ఏమి ఇచ్చినా కానీ లైన్ మొత్తం అయితే ప్రింట్ అవ్వదు అనమాట, ఇలాగే స్కిప్ చేస్తుంది. చూడాలండి కావాలంటే. సేవ్ చేయడానికి Ctrl+S క్లిక్ చేశాను. F5 షార్ట్ కట్ అనమాట రన్ చేయడానికి. F5 క్లిక్ చేస్తే రన్ అయింది. ఈ ఫస్ట్ లైన్ మొత్తం అయితే స్కిప్ అయిపోయింది అనమాట. సెకండ్ ప్రోగ్రామ్ అయితే చూద్దాం. అడిషన్ ప్రోగ్రామ్ అన్నమాట. సెకండ్ ప్రోగ్రామ్ అడిషన్ ప్రోగ్రామ్ చూద్దాం. A is equal to 10, B is equal to 20. రిజల్ట్ లేదా C అయినా ఇవ్వచ్చు. రిజల్ట్ ఈక్వల్ టు A ప్లస్ B. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం రిజల్ట్ని. రిజల్ట్ సేవ్ చేయడానికి Ctrl+S F5. చూసారా, మనకి రిజల్ట్ అయితే 30 వచ్చేసింది. ఈ కామెంట్ ఇచ్చిన సింగిల్ లైన్ కామెంట్ మాత్రం మనకి స్కిప్ అయిపోయింది. ఇంకా ఇన్లైన్ కామెంట్ అయితే ఒకసారి చూసినట్లయితే ఇన్లైన్ కామెంట్ కూడా చూద్దాం. అడిషన్ లాజిక్, ఇదైతే అడిషన్ లాజిక్ మనం ఇలా రాసుకోవచ్చు. ఇదనమాట, ఇది ఇన్లైన్ కామెంట్ అంటారు దీన్ని. ఇది ఇన్లైన్ కామెంట్. డిజేబుల్ ఆర్ టెంపరరీ రిమూవ్ కోడ్ అనమాట. కోడ్ని అయితే మనం డిజేబుల్ చేయొచ్చు లేదా టెంపరీగా అయితే రిమూవ్ చేయొచ్చు. ఎలాగో చూద్దాం.
హ్యాష్ ట్యాగ్ ఇద్దాం. ఇక్కడ హ్యాష్ క్యారెక్టర్ ఇస్తే ఇది టెంపరీగా మనకి డిజేబుల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అడిషన్ కాకుండా ఇక్కడ మనం మల్టిప్లికేషన్ అయితే చేద్దాం. A ఇంటూ B. ఇప్పుడైతే మనం సేవ్ చేసి రన్ చేద్దాం. సేవ్ చేయకుండా రన్ చేస్తే ఏమైందో చూద్దాం. ఒకసారి F5 రన్ చేద్దాం. సేవ్ చేయాలని అడుగుతుంది, అందుకని ముందుగానే మనం సేవ్ చేసుకుంటాం అనమాట. అది 10x20 200 అనమాట. ఇది వచ్చేసింది మనకి. ఇన్లైన్ కామెంట్ ఇగ్నోర్ చేస్తుంది. ఈ కామెంట్ డిజేబుల్ చేసాం ఇక్కడ కోడ్ మనం. ఇక్కడ జనరల్ కామెంట్ అనమాట. అదే అనమాట సింపుల్గా టెంపరీగా డిజేబుల్ చేయటం. ఏదైనా మనం టెంపరీగా రాసుకోవాలి అని అంటే లాజిక్ని లేటర్ చేంజ్ ద లాజిక్ ఇంటూ మల్టిప్లికేషన్. ఇదనమాట సింగిల్ లైన్ కామెంట్ గురించి. ఇంకా నెక్స్ట్ మల్టీ లైన్ కామెంట్స్ గురించి చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి సింగిల్ లైన్ మల్టీ కామెంట్స్ అయితే చూద్దాం అనమాట. అంటే హ్యాష్ క్యారెక్టర్ని యూజ్ చేసి మల్టిపుల్ కామెంట్స్ ఎలా చేయాలో చూద్దాం. హ్యాష్ క్యారెక్టర్ని యూజ్ చేసి మల్టీ కామెంట్స్గా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు. కాకపోతే 3 లైన్స్ కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే చూడటానికైతే కొంచెం కాంప్లెక్స్గా క్లమ్జీగా అయితే ఉంటుంది అనమాట. రీడబిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం ఎలాగనమాట మల్టీ కామెంట్స్ రాయటం అనమాట హ్యాష్ క్యారెక్టర్ యూజ్ చేసి. ఇప్పుడు ప్రింట్ చేసి ఒకసారి అయితే చూద్దాం. ఇదిగోండి, ఇలా ప్రింట్ అయినప్పుడు మాత్రం ఇలా అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ పైన మనకి చూపించినట్టుగా 3 లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి చూసారా. ఆ 3 లైన్స్ మనకి ప్రింట్ అవ్వు. ఓన్లీ మనం ప్రింట్ చేసిన వరకే ప్రింట్ అవుతాయి. ఆ కామెంట్స్ మాత్రం ఎప్పుడు ప్రింట్ అవ్వు అనమాట. ఆ ఇంటర్ప్రెటర్ అవాయిడ్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ట్రిపుల్ కోట్స్. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇలా ఎండింగ్ ట్రిపుల్ కోట్స్ ఎండ్ చేయాలి. తర్వాత ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి. ఈ ట్రిపుల్ కోట్స్ యూస్ చేసేస్తే మనకి ట్రిపుల్ కోట్స్ ప్రింట్ అవుతున్నాయా లేకపోతే ఓన్లీ మనం ప్రింట్ చేసింది ప్రింట్ అవుతుందో చూద్దాం. హాయ్ అని అయితే ప్రింట్ చేస్తున్నాను. ఫస్ట్ సేవ్ చేద్దాం. Ctrl+S సేవ్ చేసి F5 కీబోర్డ్లో F5 క్లిక్ చేస్తే మనకి ప్రింట్ అయ్యిద్ది అనమాట. చూసారు ఇక్కడ హాయ్ అని అయితే ప్రింట్ అయింది. కామెంట్స్ ఏవి మనకి ప్రింట్ అవ్వలేదు. ఈ ట్రిపుల్ కోట్స్లో ఉన్న టెక్స్ట్ ఏది ప్రింట్ అవ్వలేదు. ఒకవేళ వేరియబుల్కి అయితే మనం అసైన్ చేస్తే అది ప్రింట్ అవుతుందా లేదా అని అయితే ఒకసారి చెక్ చేద్దాం. మ్యాక్సిమం అయితే ప్రింట్ అయ్యిద్ది. చూడండి, మనకి వేరియబుల్ అసైన్ చేస్తే మాత్రం ప్రింట్ అవుతుంది. వేరియబుల్కి అసైన్ చేయనంత వరకు ఈ ట్రిపుల్ కోట్స్లో ఉన్న టెక్స్ట్ అయితే మనకి ప్రింట్ అవ్వదన్నమాట. దాన్ని బేస్ చేసుకొని డెవలపర్స్ అయితే ఇలా యూస్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఈ ట్రిపుల్ కొటేషన్స్ని డాక్యుమెంటేషన్స్ కానీ యూస్ చేస్తూ ఉంటారు. షార్ట్ కట్స్ అయితే చెప్పున్నాను కదా, అవి వర్క్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఇక్కడ Ctrl/ కామెంట్ అయితే వచ్చేసిందనమాట. సింగిల్ లైన్ Ctrl/ మళ్ళీ Ctrl/ కొడితే అన్కామెంట్ అయిపోతుంది. Ctrl/. ఇప్పుడు ఈ మొత్తానికైతే మనం సెలెక్ట్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. కామెంట్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మళ్ళీ Ctrl/ మొత్తం సెలెక్ట్ చేసిన దానికి మొత్తం కామెంట్ అయితే అన్కామెంట్ అయిపోతుంది అనమాట. పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. షార్ట్ కట్స్ కూడా VS కోడ్లో. ఇంకా పై ఛానల్లో అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ అయితే చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకొని అయితే చూద్దాం. ఈ ఫంక్షన్ అయితే ఒక టీమ్మేట్ కానీ టీమ్ లీడర్ కానీ వేరే టీమ్మేట్స్కి సెండ్ చేసేటప్పుడు ఇలా చిన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారనమాట. దాన్ని యూస్ చేయాలా యూస్ చేయకూడదా, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. ఇది క్యాలిక్యులేట్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి సంబంధించి అనమాట. ట్యాక్స్ ఎంత పడాలి ఏందని ఒకసారి సేవ్ చేసి రన్ చేసి అయితే చూద్దాం. ఇది కూడా అనమాట 10% అయితే 50,000 ఇస్తే మనకి 5,000 అయితే వచ్చింది. ఇలాగా మనకి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఈ ఇన్స్ట్రక్షన్స్గా కూడా ట్రిపుల్ కొటేషన్స్ని ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. లేదా డాక్యుమెంటేషన్ ఇలా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. ఇది ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రిపుల్ కొటేషన్స్తో ఎప్పుడు కోడ్ని అయితే మనం కామెంట్ చేయకూడదు. అది బ్లండర్ మిస్టేక్ అయితే అనమాట. అంతేకాకుండా ఇండస్ట్రీలో కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇంటర్ప్రెటర్ ఐడీస్ కానీ పైథాన్ కానీ ఇవి కూడా లేకపోతే ఇది
టెక్స్ట్ దానికైతే అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఇదైతే సేఫ్ అయితే కాదు 100%. ఎప్పుడు కూడా ట్రిపుల్ కొటేషన్స్ యూస్ చేసి కోడ్ని అయితే కామెంట్ చేయకూడదు ప్రోగ్రామ్ని. దానికి బదులుగా మనం హ్యాష్ క్యారెక్టర్ యూస్ చేసి అయితే కామెంట్ చేయడం బెటర్ అనమాట, బెటర్ ప్రాక్టీస్.